అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమేటని మీకు వీడియోలో తెలియజేస్తాను. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమేటని క్లారిటీగా తెలియజేస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 7 గంటల 15 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి పెరిగిందా లేదా తగ్గిందా ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేశాను. మార్కెట్ అయితే నిన్న ముల్కల్ చెరువు కానివ్వండి, అలాగే అంగళ్ళు కానివ్వండి, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న కలికిరి మార్కెట్లు పర్వాలేదు. ఒక 100 కలికిరి అయితే నిన్నటితో పోల్చుకుంటే ఒక రూ. 110 వరకు స్పీడ్ ఉంది మార్కెట్ వచ్చేసి. ఇంక నిన్న ముల్కల్ చెరువు వచ్చేసి రూ. 470 సూపర్ టాప్, అంగళ్ళు రూ. 600 సూపర్ టాపు. ఇప్పుడు వెల్లంపాట్లో ఎక్కడ అంత స్లో లేదు. నిన్న దాదాపుగా ఒక రూ. 200 వరకు రైజ్ మన అంగళ్ళు మార్కెట్ వచ్చేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాయంత్రం మార్కెట్లో ఎప్పుడు ఆ ఫ్రెష్ క్వాలిటీ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్ నిన్నైతే చాలా వరకు చాలా ఫాస్ట్గానే జరిగింది సాయంత్రం మార్కెట్లు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే ఇంకొకటి, మదనపల్లిలో అతిపెద్ద మనకి ఉన్న ఇష్యూ ఏమంటే ట్రాఫిక్ సమస్య. సో ఈవెన్ వెయిటింగ్ టైం కూడా చాలా వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు ఎక్కువగా ఉంది మదనపల్లి. ఓన్లీ మదనపల్లి మార్కెట్ వైపే ఈ ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. ఇంకా ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకుంటే లైన్లో దిగుమతి తగ్గింది, ఒక 10% మేర దిగుమతి తగ్గింది. ఆ పక్క లైన్లో మాట్లాడుకున్న ఒక 10% మేర దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 20% మేర దిగుమతి అయితే తగ్గింది ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ 10 ప్లేస్లో 20% మేర దిగుమతి తగ్గిందంటే చాలా రోజుల తర్వాత అది కూడా దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ఒకటి ఈవెన్ ఎవరికైనా కానీ ఈ ట్రాఫిక్ ఇష్యూ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంది మదనపల్లి మార్కెట్ మీద అయితే. సో దానివల్ల ఏమన్నా స్టాక్ తగ్గి రిమైనింగ్ మార్కెట్ల మీద వెళ్తా ఉందనేది ఆ క్వశ్చన్ మార్క్. నెట్తో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఇంకా రేట్లు కూడా ఏ విధంగా వెళ్తాయి చూడాలి. ప్రజెంట్ అయితే కలికిరి అయితే నెట్తో పోల్చుకుంటే ఒక రూ. 100 వరకు స్పీడ్ ఉంది. అదే రేంజ్లో మదనపల్లి మార్కెట్ కూడా జరగచ్చు అనేది చూడాలి. ఎందుకంటే నేను సాయంత్రం మార్కెట్లు అన్నీ ఫాస్ట్గా జరిగాయి కాబట్టి మదనపల్లి మార్కెట్ అట్లనే జరుగుతుందని చూడాల్సి ఉంటుంది.